సోషల్ మీడియా ట్రెండింగ్ ఇప్పుడు కుమార్ ఆంటీ. సో, నిన్న జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, ట్రాఫిక్ తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి పోలీసులు నిన్న ఫుడ్ స్టాల్‌ని అయితే మూయించడం జరిగింది. సో, మొత్తం మీద ఇది కాస్త వైరల్ అవ్వటం, సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపై స్పందించడం కూడా జరిగింది. సో, నేను జరిగింది అక్కడ ఏం జరిగింది, మొత్తం మీద ఈ ట్రాఫిక్ జామ్ అవ్వటం, తర్వాత కొన్ని ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి కూడా నిన్న పోలీసులు చెప్పడం కూడా జరిగింది. సో, మీరు చెప్పండి, మీరు అక్కడ ఆ ఏరియాలో ఫుడ్ బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2011 నుంచి 2011 నుంచి. మరి ఎప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? సమస్యలు అనేవి ఉన్నాయి, లేవని కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. అయ్యే అట్లాగే వస్తూ ఉన్నాయి, ఎదుర్కొంటూ ఉన్నాం, ఇట్లా సాగుతూ ఉన్నాయి. వచ్చినప్పుడు ఇట్లాగే సో, మరి నేను జరిగిన ఇన్సిడెంట్ గురించి మీరు ఏం మాట్లాడతారు? తెలుగు గురించి ఏం మాట్లాడదు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ వల్ల పోలీసు వాళ్ళు ఆపాల్సి వచ్చింది. మీరు ఒప్పుకుంటున్నారా ఆ ప్రాంతం నుంచి వెళ్ళే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ జామ్ అవటం వల్ల అని చెప్పి? అంటే ఇప్పుడు నా ఒక్క స్టాల్ లేదు కదా, అక్కడ అన్ని స్టాళ్ళు ఉన్నాయి, అందరు స్టాళ్ళు ఉన్నాయి. ప్రాబ్లం అయితే ఉందో లేదని మేము అంటలే. సో, మిగతా స్టాల్స్ కూడా కొంత ఇబ్బంది పడుతున్నాము వాళ్ళ వల్ల అని చెప్పి వాళ్ళు ఒక మాట కూడా అన్నారు. మరి దానికి ఏం చెప్తారు? వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది ఉంది, వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది ఉంది. మా వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది ఉంటుంది. అవునా కదా మీకు? ఇప్పుడు నేను ఒక్కనే వ్యాపారం చేయట్లేదు. బిర్యానీలు ఉన్నాయి, ఫ్రైడ్ రైస్లు ఉన్నాయి, ఇంకా రైస్ పాయింట్లు ఉన్నాయి, ఛాయలు ఉన్నాయి. కనీసం టీ తీసుకుని తాగాలన్నా కానీ బండి ఆపి పార్కింగ్ చేసి వెళ్ళాల్సింది ఎవరైనా కానీ. అవునా కదా? అది కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు మా మీద చెప్తాం, నెగిటివ్గా చెప్తాం కరెక్ట్ కాదు. మొత్తం మీద ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పి కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు మీకు అండగా నిలబడ్డారు. సో, మరి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారికి. ఎక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు ఫుడ్ బిజినెస్? రేపు కాదు, రేపు వెహికల్ తీసుకొచ్చుకుని ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకు చుట్టూ అన్ని పెద్ద పెద్ద హోటల్ ఉండగా మరి ఈ హోటల్కి ఎందుకు జనం ఎగబడుతున్నారంటే ఏం చెప్తారు? అది మంత్రం చేశారా లేకుంటే మాయమంత్రాలు ఉంటే ఎవరు రారు. మీకు తెలియాలి. క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ మెయింటైన్ చేయడం వల్ల వస్తున్నారు అంతే. సో, మరి ఎప్పుడు మన స్టార్ట్ ఇంట్లో చేయబోతున్నారు? క్వాలిటీ ఫుడ్ అనే కాదు, మన ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది ఫుడ్ కూడా. సో, మరి సోషల్ మీడియా ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. కోట్లు సంపాదించారు, బిల్డింగ్లు కట్టేస్తున్నారు. ఇక్కడ చూస్తేనే మొత్తం ఇదే మీ సామ్రాజ్యం అని కూడా చెప్తున్నారు. సో, మరి బయట ఓ రకంగా మరి ఎందుకు చెప్తున్నారని మీరు అనుకుంటున్నారు? అది ఇక సోషల్ మీడియా వాళ్ళు చెప్పిన మాటలు అంతేగాని మన దగ్గర అంత స్తోమత లేదు. హడావుడి మొదలైంది మీకు సోషల్ మీడియా అంటే వచ్చిందా, అంత ముందే ఉందా? ఎంతమంది యూట్యూబ్లో ఎవరో ఇట్లాగే మేము వర్క్ చేసుకుంటుంటే యూట్యూబ్లో ఎవరో తీసుకుని వాళ్ళ సార్ మీద మొత్తం 1000 రూపాయలు బిల్ అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా అని చెప్పింది ఆంటీ. ఆ మాటనే వైరల్ చేసి బాగా ఫేమస్, ఇంకా ఎక్కువ చేశారు. దానివల్ల ఇంకా మాకు గిరాకీ పెరిగిందే కానీ ఇంకా తగ్గలేదు. రేట్లు ఎక్కువ అమ్ముతుంది ఆంటీ అని చెప్తున్నారు. పక్క స్టాల్లో ఎట్లా అమ్ముతున్నారో మనం అట్లాగే అమ్ముతున్నాం, అదే రేట్. పెంచారా మరి మీరు? లేదు, ఏం పెంచలేదు. అప్పుడు 100 రూపాయలకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాదాపు 200-300 తీసుకుంటున్నారని చెప్పి బయట. అప్పుడులో 100 రూపాయలు చికెన్ రైస్ ఉండేది, ఇప్పుడు 120 రూపాయలు చికెన్ రైస్ తీసుకుంటున్నాం. అప్పుడు బియ్యం 1000 రూపాయల లోపే ఉండేది అప్పుడు. ఇప్పుడు ఎంత 1600-1700 పడుతుంది బియ్యం గట్ట. అంటే అయ్యే కాదు, అన్ని సరుకులు కూడా పెరిగినాయి. రోజు మీరు ఫుడ్ అక్కడ పెడుతున్నారు? 400 మంది వరకు పెడతాం. 400 నుంచి 500 మంది వస్తున్నారు డైలీ. 500 రాదు కానీ 400 వరకు పెడతాం. 300 కానీ 400 వరకు. సో, మరి చాలామంది ఈరోజు మీ ఫుడ్ తినడానికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. సో, మరి త్వరలో ఓపెన్ చేస్తా అంటున్నారు. ఫుడ్ విషయంలో మీరు ఇంకేమన్నా జాగ్రత్తలు తీసుకునే అవకాశం? ఫుడ్ విషయంలో అంతా జాగ్రత్తగానే ఉంటాం నాన్న. ఇప్పుడు నేను కానీ ఆంటీ కానీ కరెక్ట్గా ఉంటాం. ఫుడ్ విషయంలో మనకి జాగ్రత్తగా ఉంటాం, దగ్గర నుంచి చేసుకుంటాం, మేమే చేసుకుంటాం. వర్కర్లు కూడా హెల్పింగ్ కానీ మేమే అన్ని దగ్గర నుంచి చేసుకుంటాం. ఎంతమంది ఉన్నారు వర్కర్స్? 2 భార్యాభర్తలు. ఇద్దరు మీరు, ఒక ఇద్దరు, కుమారి గారు మీరు. మా పిల్లలు కూడా సాయం చేస్తారు. మా అన్నయ్య వదిన ఉన్నారు, వాళ్ళు కూడా సాయం అవుతారు. 500 మందికి ఫుడ్ సప్లై చేయాలంటే అసలు మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తారు, ఎప్పుడు ప్రిపేర్ అవుతారు? మేము 5 ఎన్ని గంటలు? ఆంటీ ఏమో 6:30-7కి లేస్తుంది. ఆంటీ లేచేపటికి మేము వెజ్ అవ చేసేస్తాం, వెజ్ మేము ప్రిపేర్ చేసేస్తాం. తర్వాత ఆంటీ వండుతాం మొత్తం. ఎన్ని గంటలకు ప్రిపేర్ అయ్యి తీసుకున్నాక? 12 అవుద్ది అక్కడికి వెళ్ళేపాటికి. చిన్న బిజినెస్ చేస్తున్నారు, హ్యాపీగానే ఉన్నారా? సో, ఇదే సోషల్ మీడియా మళ్ళీ ఏ విధంగా దీనివల్ల మళ్ళీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని మీరు ఏమైనా భావిస్తున్నారు? ఆ ఇబ్బందులకు గురి చేయకూడదని సోషల్ మీడియాని కోరుకుంటున్నాం. ఇకనైనా కొద్దిగా సోషల్ మీడియా వాళ్ళని కోరుకుంటున్నాం అంతే. వచ్చి జనాన్ని అయితే ఆపలేము. ఫుడ్ స్టాల్ అక్కడి నుంచి ఏమైనా మార్చే అవకాశం ఏమైనా ఉందా? మీరు అది అక్కడే కంటిన్యూ చేస్తారు అంటే
ఇప్పుడు సారు కొద్దిగా పరిచయం అయ్యారు కదా రేవంత్ రెడ్డి గారు సారు వచ్చినాక మేము దాన్ని బట్టి మాట్లాడుతాం. ఫోన్లో ఏం చెప్పారు మీకు? వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు. సార్ ఏం ఫోన్ చేయలేదు, వేరే వాళ్ళ కమ్యూనిటీలో ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడారు, ఏమైనా ఉంటే చేస్తాము అని చెప్పారు. హ్యాపీగా ఉందా మరి స్వయాన ముఖ్యమంత్రి గారు మీకు సపోర్ట్ చేయటం? చాలా హ్యాపీగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు చెప్తాం. సరే, ఇంకొక మాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారు, ప్రజెంట్ మేము అక్కడే ఉంటున్నాము అంటే ఆంధ్రాలో మీరు. సో ఆ కుమారి గారు ఏదైతే చెప్పారో ఆ వార్త కాస్త రేపు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారానికి దీన్ని వాడుతున్నారు. మరి నిజమేంటి అబద్ధం ఏంటి దాంట్లో? దాంట్లో వాస్తవం లేదు. అది మామూలుగా ఇట్లాగే సోషల్ మీడియా వాళ్ళు 30 లక్షలు సంపాదించారు, ఇల్లు కట్టారు, ₹1 కోటి ఇల్లు కట్టారు, అది ఇది అంటే దాని గురించి చెప్పింది ఆంటీ. జగన్ గారు ఇల్లు ఇచ్చారు మాకని ఇచ్చారు. ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు మొన్న వచ్చిన దాంట్లో జగన్ గారు ఇల్లు వచ్చింది. ఆంటీ 4-5 సార్లు పెట్టింది, ఫెయిల్ అయింది. బిజినెస్ కాస్త రాజకీయ వేదికగా కూడా మారింది. ఇక వాళ్ళు అట్లా చిత్రీకరిస్తున్నారు అంతే. స్వీకరించేది ఎవరు? అది మీకే తెలియాలి, మాకేం తెలుసు. మేము మాట్లాడిందే మా పెడితే మేము ఏం చేయలేం కదా. అది సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? మొత్తం మీద 1-2 రోజుల్లోనే ఈ సమస్యలన్నీ దాదాపు క్లియర్ అయిపోయినట్లు కూడా అన్నీ క్లియర్ అయిపోయినట్టే అనుకుంటున్నాను. ఎల్లుండి నుంచి స్టార్ట్ చేసుకుని మా వ్యాపారం మేము చేసుకోవాలని కోరుకుంటున్నాను.